మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీశైలం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడారం జాతరలో కోబన్ విక్రయించే వ్యక్తిని పలువురు ఇబ్బంది కలిగించిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇదే అంశంపై చర్చ సైతం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి వివిధ ప్రముఖులు సైతం ఆ కోబన్ విక్రయించే వ్యక్తికి మద్దతుగా నిలిచారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ వాహిద్ హుసేన్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మేడారం జాతరలో ఈ అంశం జరిగింది సార్. ఈ అంశం ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు? అతను మన కర్నూలు జిల్లా నుంచి అక్కడ మేడారంలో చాలా పెద్ద జాతర కదా. అక్కడ వ్యాపార నిమిత్తం అతను చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి అనుకుంటాను నేను. అక్కడికి అతను వ్యాపారం నిమిత్తం అక్కడ పోయాడు. అతని మీద నేనేమనుకుంటానంటే దీన్ని మత ఆధారితంగా చూడకూడదు. అక్కడ రఫీ ఉన్నాడా, లేకపోతే రాము ఉన్నాడా, సోము ఉన్నాడా, అక్కడ ఒక చిన్న చిరు వ్యాపారి మీద జరిగిన ఒక దాడి, ఒక అపవాదం. ఈరోజు ఇటువంటి దాటిని చాలామంది నేను చూస్తున్నాను మీడియాలో, చాలామంది సోషల్ మీడియాలో అయితేనేమి, లేకపోతే మెయిన్ మీడియాలో అయితేనేమి చాలామంది స్పందిస్తున్నారు. అంటే మానవత్వం ఇంకా బ్రహ్మాండంగా పరిడవిల్లుతుంది అని చెప్పడానికి ఇది ఒక కారణం. చాలామంది ఆ రఫీకి సపోర్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మెచ్యూరిటీ పెరుగుతూ ఉంది. అంటే చాలామంది ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, ప్రపంచ జ్ఞానం పెరుగుతూ ఉంది, ప్రపంచం అంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరికీ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. కాబట్టి అందరూ ఎంబడే స్పందిస్తున్నారు. నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు, ఒకటి పేద, ఒకటి ధనిక, తర్వాత 2 మతాలు, ఒకటి జ్ఞానులు, 2 అజ్ఞానులు. అజ్ఞానులు అనేవాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఎక్కడో చోటు ఉంటారు. జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. దీన్ని ఇక్కడ ఏదైతే మేడారంలో జరిగింది ఒక కులానికి ఒక మతానికి జరిగినది అని నేను అనుకోను. నేను ఒకటే ఏమనుకుంటానంటే అక్కడ వ్యాపార రీత్యా పోటీయే ఉండి అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఎవరో వాళ్ళని రెచ్చగొట్టి పంపించారని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ప్రతి ఒక్కరు స్పందించారు, ప్రతి ఒక్కరు దాన్ని ఖండించారు. ఇటువంటి పరిణామాలను ప్రతి ఒక్కరు ఉమ్మడిగా కలిసి ఖండించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పలువురు రాజకీయ ప్రముఖులు అయితేనే వివిధ ప్రముఖులు ఈ అంశానికి సంబంధించి ఖండించారు, వాళ్ళు పరామర్శించారు సార్. అంటే ఈ పరిణామం చూసిన ఎలా అనిపించింది? ఇది రాజకీయంగా కాకుండా మానవతావాదిగా ప్రతి ఒక్కరు స్పందించారు. ఒక రాజకీయ కోణంలో కాకుండా ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో దాన్ని స్పందించడం చాలా గొప్ప విషయం. నేను మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి వాటిని ఒక మతపరంగా కులపరంగా కాదు. ఇప్పుడు అక్కడ రఫీ ఉంటే నేను స్పందించాలి, అక్కడ రాము ఉంటే నేను స్పందించకూడదు అనేది కరెక్ట్ కాదు. అక్కడ మానవతావాదిగా ఎవరైతే దయాగుణం ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన సమాజంలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా అక్కడ ఏ మతం ఏ కులము ఎవరు ఉన్నా కూడా ఇటువంటి జరిగినప్పుడు తప్పకుండా స్పందించాలి. అటువంటిప్పుడే మంచి ఈ సమాజం ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క విశ్వాసం. అంటే ఇట్లాంటి అంశాలు ఉత్పన్నమైనప్పుడు సార్, అంటే ప్రధానంగా ఏ కారణం చేత ఇలాంటి అంశాలు ఉత్పన్నమవుతాయని మీరు భావిస్తారు? దీన్ని రకరకాలుగా ఉంటాయండి, రకరకాలు. ఇప్పుడు దాన్ని వ్యాపార ఆధిపత్యం కానివ్వండి, లేకపోతే వేరే ఏరియాలో వచ్చి ఇంత వ్యాపారం చేసుకోపోతున్నాడా అనే అసూయత కావచ్చు, లేకపోతే మేము ఏదో ఒక దీంట్లో ఈ రికార్డింగ్ చేసి పెడితే మంచి వ్యూస్ వస్తాయనుకొని ఈరోజు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శన కావచ్చు, ఏదో ఒకటి ఇది వైరల్ చేస్తే ఎక్కువ సెన్సేషనల్ అవుతుందనే ఆలోచనతోటి కావచ్చు, చిన్న చిన్న ఆలోచనతోటి ఇలా చేస్తున్నారు. ఈరోజు నాకు బాధ కలిగే విషయం ఏంటంటే మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత చాలామంది బాగా పనిచేస్తున్నారు. కానీ ఇంకా చాలామంది యువత వాళ్ళు డెవలప్మెంట్, ఇన్నోవేటివ్ కొత్త కొత్త పనులు నేర్చుకొని ఇంకా ఏదన్నా వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమల మీద వాళ్ళు దృష్టి పెట్టి పని చేసుకోవడానికి ఇంకా ఆసక్తి చాలామంది చూపించడం లేదని ఒకటి బాధ కలుగుతుంది. నేను ఎందుకు ఈ విధంగా చెబుతున్నానంటే
ఒక ఒరిస్సా నుంచి, తర్వాత మన ఈ పశ్చిమ బెంగాల్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది అక్కడ నుంచి యువకులు వచ్చి మన రెండు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో అయితేనేమి, తర్వాత ఇంటీరియర్ రంగంలో అయితేనేమి, తర్వాత ఈ ఫర్నిచర్ రంగంలో అయితేనేమి, తర్వాత ఈ ఆ, రకరకాల ఈ ఆ, ఆ, చాలా ఈ హోటల్ రంగంలో అయితేనేమి చాలా మంది అక్కడ నుంచి యువత వచ్చి ఇక్కడ పనిచేసి నాకు నాకున్న సమాచారం ప్రకారంగా, అనధికార లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరము 20,000 కోట్లకు పైన మన ఈ రెండు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు డబ్బు తరలిపోతుంది, ఈ యువకులు సంపాదించుకొని తీసుకుపోతున్నారనే సమాచారం ఉంది. నేను మీ ద్వారా యువకులందరినీ కోరుకునేది, అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన చర్చ కాకుండా మనకు మన అభివృద్ధి కోసం మనకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎక్కువ మీరు తలమునకలై అభివృద్ధిని, తర్వాత మీరు జ్ఞానాన్ని సంపాదించుకునేలా మీరందరూ ముందడుగు వేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వాలు మైక్రో లెవెల్లో చూసి ఎవరికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చిన్న చిన్న పరిశ్రమలు, ఈరోజు నేను చాలా గొప్ప విషయం, నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీగా కాకుండా నేను ఒక మానవతావాదిగా, నేను ఒక మనిషిగా మా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, మన ఆంధ్ర రాష్ట్రం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని వాళ్ళని ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉండాలి, ఏదో ఒక పని మీద ఉండాలి అనే ఆలోచనతోటి ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ అభ్యసించి బయటకు వస్తూనే ఏదో ఒక ఉపాధి ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళని ఉపాధి కల్పించడంలో, పారిశ్రామికీకరణ పెంపొందించడంలో అహర్నిశలు ఆయన ఉంటుంది. ఇప్పుడు డెవలప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇప్పుడు విద్యను అభ్యసించి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పారిశ్రామికీకరణ అయితే దాంట్లో ఉద్యోగాలు సంపాదించుకొని చిన్న చిన్న పరిశ్రమలు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు దాంట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు బిజీ అయిపోయారనుకోండి, ఇటువంటి థాట్స్ రావు. నేను గొప్ప విషయం ఏంటంటే ఈ కోవా ఏదైతే ఉందో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలు చోట్ల ఈ కర్నూలు కోవా గురించి చాలా చోట్ల స్పందించడం జరిగింది. మా ముందర కూడా 2 సార్లు స్పందించారు. ఈ కోవా దీనికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి, ఇక్కడ కర్నూలులో కోవా తయారు చేసే క్రమం బాగుంటుంది, ఈ కోవాను ప్రతి చోట ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేయాలి, దాని నుంచి చాలా మంది డెవలప్ అవుతారు, కొన్ని కుటీర పరిశ్రమగా దాన్ని చేయాలి అనే ఉద్దేశంతో చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 10 చోట్ల మాట్లాడడంతోనేమో ఈరోజు ఈ కోవాకు తెలంగాణలో కూడా అంత డిమాండ్ వచ్చింది. చాలా మంది నేను చూస్తుంటా హైదరాబాద్లో ఎవరితోనో మాట్లాడితే చెబుతుంటారు, మీ ఏరియాకి వస్తే మాకు కోవా తినాలనిపిస్తుంది అని. కోవాకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ నుంచి కర్నూలు కోవా అక్కడ బేడారం జాతరలోకి పోవటం, నాకు తెలిసి డిమాండ్ రావటంతో వ్యాపారంలో ఒక పోటీతత్వంతో ఇటువంటి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రస్తుత సమాజంలో సహజంగా అంటే రాజకీయాల ఒక కారణంతో రాజకీయ నాయకులు ఇలాంటి అంటే వర్గ విభేదాలు సృష్టించే క్రమంలో పలువురు యువత అయితేనే పలువురు ప్రజలు ఈ ట్రాప్లో పడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు జ్ఞానాలు అయితే పడరండి, ఇంకా మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇటువంటి ట్రాప్లో పడుతుంటారు. నేనేమంటానంటే మన ప్రభుత్వము, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా ఈ మొత్తం యువకులందరినీ కంటిన్యూగా బిజీగా పెట్టాలి, వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. దేవుడి దయ వల్ల రాబోయే రోజుల్లో మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో అది జరుగుతుంది. ప్రతి ఒక్క యువత ఈ వాళ్ళ యొక్క పనిలో నిమగ్నం అయితే ఇటువంటి ఇష్యూస్ ఇటువంటివి జరగవని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
ఇది వాహిద్ హుసేన్ గారు మాట్లాడుతూ సమాజంలో ఉండేది రెండే కులాలు, ఒకటి ధనిక కులం, తర్వాత పేద కులం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మతాలకు సంబంధించి ఒకటి మంచి చెడు అనే అంశాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ అంశం ఏది ఏమైనప్పటికీ బాధ కలిగించే అంశం. యువత సద్మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఆయన మాటలను విన్నాం. కెమెరా పర్సన్ సోమశేఖర్తో ముని, సుమన్.